ములుగు జిల్లా ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఘట్టమ్మ తల్లి వద్ద మంత్రి కాన్వాయ్ వెహికల్ ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి సీతక్క. నేను ముందు నుంచి కూడా చెప్పేది, వాళ్ళు 2 సంవత్సరాలు అడవులలో ఉండి ప్రకృతి శక్తిని అంతా కూడగట్టుకొని ఈ 4 రోజులు ప్రజలందరికీ ఇచ్చేసి మళ్ళీ ఉట్టి చేతులతోటే పోతుంది. అంటే ఆ రకంగా పోతూ కూడా చిరుజల్లులు కురిపించి జస్ట్ అప్పుడే అసలు వాళ్ళని కదిలించి తీసుకుపోయేటప్పుడే వర్షం పడేది. వాళ్ళు గేటు దాటి బయటికి వెళ్ళి ఎక్కడోళ్ళు దేవుళ్ళు ఆగిపోయింది. అసలు విచిత్రమా ఏంది అనేది నాకు అంతుపట్టని ప్రశ్న. ఏదేమైనా ఆ తల్లుల యొక్క గొప్ప మహిమలను నేను కళ్ళారా చూసిన. మనకు ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవతలు వచ్చినప్పుడు లేదా జాతర జరిగేటప్పుడు వర్షం కురవడం అనేది కామన్. కానీ ఈసారి గద్దెల మించి వెళ్తూ వరాలు ఇచ్చిపోయేది అనేది మాత్రం అది నాకు అసలు అంటే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా ఉండిపోయింది. ఇప్పటికి కూడా అది దాని నుంచి బయటపడి